బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ లోని నాంపల్లి సిబిఐ కోర్టు, కరీంనగర్, రాజమహేంద్రవరం జిల్లా కోర్టులకు బాంబులు అమర్చామంటూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ పంపారు. ముఖ్యంగా కరీంనగర్ కోర్టులో మధ్యాహ్నం 12 గంటలకు పేలుళ్లు సంభవిస్తాయని హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది కోర్టు ఆవరణలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా న్యాయవాదులు కక్షిదారులను బయటకు పంపించి తనిఖీలు చేశారు. మరోవైపు ఫేక్ ఈమెయిల్స్ పై సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావటం తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ లోని నాంపల్లి సిబిఐ కోర్టు, కరీంనగర్, రాజమహేంద్రవరం జిల్లా కోర్టులకు బాంబులు అమర్చామంటూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ పంపారు. ముఖ్యంగా కరీంనగర్ కోర్టులో మధ్యాహ్నం 12 గంటలకు పేలుళ్లు సంభవిస్తాయని హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది కోర్టు ఆవరణలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా న్యాయవాదులు కక్షిదారులను బయటకు పంపించి తనిఖీలు చేశారు. మరోవైపు ఫేక్ ఈమెయిల్స్ పై సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ షిజ. హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టుకు బాంబు బెదిరింపు బైల్స్ రావడంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు చేసినటువంటి ఒక పరిస్థితి. మధ్యాహ్నం 12:05 బాంబు బెదిరింపులు రావడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఫేక్ మెయిల్స్ ప్రచారాలు చేయడంతో పోలీసులు కూడా అప్రమత్తమైనటువంటి ఒక పరిస్థితి. ముఖ్యంగా ఎప్పుడు రద్దీగా ఉన్నటువంటి ప్రాంతంలో ఇలాంటి బాంబు బెదిరింపులు రావడం ఇటీవల పరిపాటిగా మారినటువంటి ఒక పరిస్థితి. నాంపల్లి క్రిమినల్ కోర్టుతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు న్యాయస్థానాల్లో కూడా బాంబు బెదిరింపులు వస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కరీంనగర్, రాజమండ్రి జైళ్లకు కూడా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. దీంతో ఆయా కోర్టులో ఉన్న సిబ్బందిని బయటకు పంపించి బాంబు స్క్వాడ్ తనిఖీ చేపట్టింది. అయితే ఇప్పటి వరకు ఎక్కడ అనుమానాస్పదమైనటువంటి వస్తువులు లభ్యం కాకపోవడంతో పోలీసులు అలాగే తనిఖీ చేస్తున్నటువంటి బృందం ఊపిరి పీల్చుకున్నప్పటికీ క్షుణ్ణంగా అది ఒక ఫేక్ కాల్ అనేది కాకుండా పూర్తి స్థాయిలో తనిఖీలు జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. థాంక్యూ ఫర్ ది అప్డేట్, మురళి.